ఈ కుకీస్ ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. జస్ట్ ఒక 3 ఇంగ్రీడియంట్స్తోని చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటుంది. సో చూసేద్దామా దీన్ని ఎలా చేయాలో. 50 grams ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. ఇది అప్రాక్సిమేట్గా 4 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. 100 grams ఆఫ్ బటర్, ఇది అప్రాక్సిమేట్గా 7 టేబుల్ స్పూన్స్ అలా ఉంటుంది. 1 cup ఆఫ్ మైదా, అది 120 grams అలా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో షుగర్ అండ్ బటర్ని వేసి, మీ దగ్గర విస్కర్ లేకపోయినా ఫోర్క్తోనైనా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు షుగర్ అండ్ బటర్ మంచిగా వెల్ కంబైండ్ అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న ఫ్లవర్ని యాడ్ చేసి దీన్ని కూడా మంచిగా ఇప్పుడు నేను విస్క్తో కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు మనకి ఇది ముద్దలాగా అవ్వదు, ఇది క్రంబుల్స్ లాగే ఉంటుంది. సో మనము మంచిగా అంతా ఫస్ట్ మిక్స్ అయిన తర్వాత చేత్తో మనమే చపాతీ డోని చేస్తాం కదా, అలా నీట్ చేస్తే మనకి సాఫ్ట్ డో తయారవుతుంది. అన్ని కుకీస్ సేమ్ సైజ్ వచ్చేలాగా నేను ఇందులో ఫస్ట్ బ్యాటర్ని పెట్టుకొని దాన్ని స్కూప్ చేసి దాంతో బాల్స్ చేసుకొని ఇలా రెడీగా పెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే పైన ఈ బాల్స్ని అన్ని పెడుతున్నాను. మనము ఎక్కువ ఫ్లాటన్ చేయకూడదు, ఎందుకంటే అది కుక్ అయ్యేటప్పుడు బేక్ అయ్యేటప్పుడు కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ అన్ని చుట్టుపక్కల కొంచెం స్పేస్ ఉండేలాగా మనం దీన్ని పెట్టుకోవాలి. సపోజ్ మీరు బటర్ చాలా ఎక్కువ వేసేసారనుకోండి, అది ఇంకా మెల్ట్ అయిపోతుంది, చాలా స్ప్రెడ్ అయిపోతుంది కుకీ. అదే మీరు ఫ్లవర్ ఎక్కువ యాడ్ చేశారంటే కుకీ అంతా క్రాక్స్ వచ్చి బ్రేక్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు చూపించిన మెజర్మెంట్స్తో మీరు కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా పక్కాగా చాలా బాగా వస్తాయి. కిడ్స్ చాలా ఇష్టపడతారు. అండ్ కొంచెం దీన్ని ఫ్లాటన్ చేస్తున్నాను. బటర్ షీట్ని వేసుకొని ఇలా దానిపైన ప్రెస్ చేస్తే మనకి ఫ్లాటన్ అవుతాయి. అండ్ దీనిపైన మనకు కావాల్సిన స్ప్రింకిల్స్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర స్ప్రింకిల్స్ లేకపోతే క్రష్ చేసుకున్న కాజు, క్రష్ చేసుకున్న ఆల్మండ్స్, లేకపోతే చక్కెర ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. చాప్ చేసుకున్న కిస్మిస్ అండ్ చాప్ చేసుకున్న ఫిగ్స్, లేకపోతే ట్యూటీ ఫ్రూటీ ఉంటుంది కదా, అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. మీ దగ్గర విస్కర్ లేకపోయినా ఫోర్క్తో కలపలేకపోయినా కూడా మీరు మిక్సీలో షుగర్ అండ్ బటర్ ఫస్ట్ వేసేసి మంచిగా బీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని తర్వాత ఫ్లవర్ యాడ్ చేసి మిక్సీ చేయండి. మంచిగా మీకు ఒక డో తయారవుతుంది. ఎక్కువసేపు మిక్సీ చేసేస్తే బటర్ కాస్త మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎక్కువ మిక్సీ చేయకండి, పల్స్లో చేసి ట్రై చేయండి. ఓవెన్ లేకపోయినా మీరు ఒక కుక్కర్లో ఇసుక అయినా లేకపోతే సాల్ట్ అయినా వేసి దానిపైన ఒక స్టాండ్ పెట్టి దానిపైన ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ని గ్రీస్ చేసుకొని ఈ కుకీస్ని దానిపైన పెట్టి మంచిగా లిడ్, మనకి కుక్కర్ లిడ్ ఉంటుంది కదా, పెట్టేయాలి. కానీ దానిపైన విజిల్ తీసేసేయాలి. మంచిగా ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 15 to 20 minutes మీరు బేక్ చేసుకుంటే మీకు కుకీస్ రెడీ అయిపోతాయి. కుకీస్ మంచిగా రెడీ అయ్యాయా లేదా అని తెలుసుకోవడం ఎలా అంటే, ఎడ్జెస్ ఉంటాయి కదా కుకీస్ ఎడ్జెస్, అది బ్రౌన్ అవ్వాలి. అది బ్రౌన్ అవుతే మనకి కుక్ అయిపోయింది అని అర్థం. నేను ఇక్కడ అవెన్లో 325 degrees 12 to 15 minutes వరకు నేను బేక్ చేసుకున్నాను. సో నా కుకీస్ రెడీ అయిపోయాయి అండ్ చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ ఈజీగానే మనకి డీమోల్డ్ అయిపోతుంది, ఏమంటుకోదు, ఎందుకంటే బటర్ ఉంది కదా అందుకని. అంతే, తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సో మీరు కూడా ఇది కిడ్స్కి ట్రై చేయండి. ఈ న్యూ ఇయర్కి లేకపోతే క్రిస్మస్కి వాళ్ళు చాలా ఎక్సైట్ అవుతారు. సో మీ ఫ్యామిలీని సర్ప్రైజ్ చేసి వాళ్ళ ఏం కమెంట్స్ ఇచ్చారో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.